नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। లేదా ఇతర కంప్లైంట్స్ పంపించారా అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సిఐడికి కీలక సమాచారం రాబట్టింది.
డాక్యుమెంట్ కూడా ఫాలో చేస్తున్నారు. ప్రధానంగా నిధుల దారి మళ్లింపు అంశానికి సంబంధించి మాత్రమే ఇప్పటికే మనం చూసాం. మార్గదర్శి సంబంధించిన దాదాపు 793 కోట్ల ఆస్తులు ఏదైతే అటాచ్ చేసినటువంటి సిఐడి మిగతా డబ్బులు ప్రజల నుంచి సేకరించినటువంటి 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించారు? రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో మరోపక్క విదేశాలకు మరోపక్క విదేశీ కంపెనీలకు కూడా పెట్టుబడుల రూపంలో మళ్లించినట్టుగా గుర్తించారు. మరోపక్క అనుబంధ కంపెనీలో పెట్టుబడులు పెట్టే నేపథ్యంలో కూడా మొత్తం శైలజ కిరణ్ ను 9 గంటల మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మరొకసారి నోటీసులు జారీ చేస్తాం. ప్రస్తుతానికి ఈరోజు విచారణ ముగిసింది. మరి తిరిగి మరో డేట్ కూడా నోటీసులు జారీ చేసి విచారిస్తామని ప్రస్తుతం చేయలేదుగా చెప్తాం. ప్రధానంగా కూడా ఏదైతే మొత్తం 4,000 మంది చందాదారులకు సంబంధించిన 4,000 గ్రూప్స్ కూడా తెలంగాణ ఏపీలో మెయింటైన్ చేసినటువంటి సిఐడికి సంబంధించి కూడా 4,000 సంబంధించి డబ్బంతా కూడా ఎక్కువ పెట్టారు. కేవలం 793 కోట్లు మాత్రమే ఆదాయం చేశారు. కానీ అనారోగ్య పేద కొంత ఇబ్బంది పెట్టారని అనారోగ్యం ఉంది ఆమెకు, కానీ సహకరించాము. మళ్ళీ నెక్స్ట్ తర్వాత డేట్ మళ్ళీ ఇస్తాము. డేట్ తర్వాత ఇస్తాము. అలా డేట్లో మళ్ళీ వచ్చి ఇచ్చారు. ఈరోజు ఓన్లీ శైలేజ్ గారు రామోజీరావు కూడా వచ్చారు. సరే దగ్గర ఇచ్చారు. థ్యాంక్ యూ. రేపు కంటిన్యూ ఉంటాయి రేపు కంటిన్యూ కానీ కానీ మరొకసారి డేట్ ఇస్తారు. మరో కొత్త డేట్ మళ్ళీ ఇన్ఫార్మ్ చేసుకుంటాం. ఈ రోజు సంబంధించి కూడా ఐరోతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది అధికారులు? అందరూ మా సూపర్ ఆఫీసర్స్, టెక్నికల్ స్టాఫ్, మా అసిస్టెంట్ స్టాఫ్ అంతా కలిసి ఎగ్జామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద